రాష్ట్ర చరిత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి 164 సీట్లు అఖండ విజయం సాధించడం ఓ రికార్డు అని టీడీపీ నాయకులు దంపూరి భాస్కర్ యాదవ్, ఊకా విజయ్ కుమార్లు సంయుక్తంగా అన్నారు. తిరుపతి నగరంలోని 31 డివిజన్లో బొమ్మగుంట ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ ను కట్ చేసి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పండుగ వాతావరణంలో వాడవాడల ఊరూరా రాష్ట్రం మొత్తం కూడా ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి ఒక అవినీతి, అరాచకత్వం, అలాగే ఏదైతే తెలుగుదేశం క్యాడర్ కావచ్చు వాళ్ళని అణిచిపెట్టి ఎన్నో కేసులు పెట్టి ఎన్నో విధ్వంసాలకు పాల్పడ్డాడు. అలాగే ఒక ఉద్యోగస్తుల్ని కావచ్చు, వ్యాపారస్తుల్ని కావచ్చు, అందరినీ అనేక ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి వారందరూ కూడా ఈ జరిగిన ఎన్నికల్లో ఉక్కుపాదంతో జగన్మోహన్ రెడ్డిని తమ ఓట్ల ద్వారా తొక్కి పారేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తిరుపతిలో ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, తమ అధికార దుర్వినియోగంతో వ్యాపారస్తుల్ని, ఉద్యోగస్తుల్ని, మిగిలిన పార్టీ వాళ్ళందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసి అందరినీ కూడా పోలీసుల ద్వారా అణిచివేసి ఒక భయానక వాతావరణాన్ని ఏదైతే సృష్టించారో ఈ తిరుపతిలో, దానికి ప్రతీకార చర్యగా ఈరోజు తిరుపతి ప్రజలందరూ కూడా తిరుపతి చరిత్రలో కని విని ఎరుగని రీతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని గెలిపించారంటే ఇవంతా కూడా ప్రజల్లో, తిరుపతి ప్రజల్లో తల్లిదండ్రుల మీద, ప్రభుత్వం మీద వ్యతిరేకతే కాదు. ఆరణి శ్రీనివాసులు గారిని 62,031 ఓటు కనివిని మెరుగని రీతిలో తిరుపతి హిస్టరీలో తిరుపతిలో అంత భారీ మెజార్టీ చేసి పెట్టారు ఈ తిరుపతి ప్రజలు. ఇక్కడ జరిగినటువంటి నీతికి అవినీతికి జరిగినటువంటి పోరాటం, ఆ పోరాటంలో భాగానే ఈరోజు అంత భారీ మెజార్టీతో తిరుపతిలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి అంత భారీ మెజార్టీలో గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ 31వ వార్డు బొమ్మగుంట అనేది చంద్రబాబు నాయుడు కాలనీ అని చెప్పి పేరు ప్రతిష్టాపించిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి పూరు పేదలకి పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించుకుంటూ దంపూరి రాజలక్ష్మి గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇక్కడ పేదలకి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న వాళ్ళ పేదలందరూ కూడా పట్టాలు ఇచ్చి కల్పించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రజలే వాళ్ళ ఉత్సాహాన్ని తెలియజేసుకుంటూ కేకులు, అన్నదాన కార్యక్రమాలు, పాలాభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం అందరూ చూస్తున్నాము. వై నాట్ 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు 10 సీట్లకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూర్చోబెట్టారంటే ఏ విధంగా నిరంకుశ వైఖరితో పరిపాలించాడంటే, ఏ ఎలక్షన్లు జరిగినా, మున్సిపాలిటీ అయినా, పంచాయతీలైనా, ఎమ్మెల్సీలైనా, బై ఎలక్షన్ ఎంపీలైనా అంతా కూడా ఆయన ఏమనుకుంటే ఆ విధంగా ఎవరిని ఓట్లకు రానియకుండా, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసి నిర్బంధించి ఆ విధంగా ఎలక్షన్లో గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే కానీ ప్రజలు ఓట్లు వేసింటే ఆ రోజే ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ముఖ్యంగా ఈరోజు తిరుపతి పట్టణంలో 65,000 మెజార్టీతో గ్లాసు గుర్తుపై ఆరణి శ్రీనివాసుల్ని గెలిపించినట్టు ఈ ప్రజలు 31వ డివిజన్ నుంచి ఇక్కడ బాలాగారు ప్రెసిడెంటు, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం.